హలో నమస్తే, నేను శ్రీనివాసు, నాది కాకినాడ. జస్ట్ 45,000 తిరిగిందండి. XUV 500 W10 15 మోడల్ వెహికల్ అండి. ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది. జస్ట్ 45,000 తిరగటం. ఎక్కడ ఇంత పెద్ద వెహికల్ 45,000 తిరిగిన వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి ఇటువంటి బళ్ళు. ఇంకా ఇంజిన్ రూమ్కి వచ్చేసరికి ఇంజిన్ రూమ్ చూద్దామండి. ఇంజిన్ రూము కొత్త వెహికల్ వచ్చేటప్పుడు ట్యాక్స్ కడతారండి, పైపు లైన్ కట్ట ట్యాక్స్ ఉంటాయి. ఆ ట్యాక్స్ కూడా అలాగే ఉందండి వెహికల్. ఇంజిన్ రూమ్ చూస్తే నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఎక్కడ డస్ట్ లేదండి. ఇంజిన్ రూమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మింటి కండిషన్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసరికి W10 2015 మోడల్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వెహికల్. ఇది ఢిల్లీలో ఉందండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను. ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి. ఈ వెహికల్ ఒకసారి ఇంజిన్ రూమ్ చూద్దాం. ఎక్కడ కూడా రస్టింగ్లు ఎక్కడా లేదండి. బోనట్ చూడండి, సీల్డ్ వేసిన కంపెనీ నుంచి వచ్చిన సీల్డ్ బోనస్ అండి బోనట్. అలాగే కొత్త వెహికల్ బయట వచ్చేటప్పుడు కంపెనీలో క్వాలిటీ టెస్ట్ జరుగుతుంది. మార్కర్స్ తోటి మార్కింగ్ చేస్తారు ఈ వెహికల్. ఆ మార్కింగ్ కూడా అలాగే ఉందండి బోనట్ మీద. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వెహికల్. ఆ మార్కింగ్ కూడా ఎక్కడ చూడ, కస్టమర్ అంత మింటి కండిషన్లో మెయింటైన్ చేశాడు వెహికల్ని. ఆప్రాన్ మీద కూడా మార్కింగ్ అదే విధంగా ఉందండి, అదే విధంగా ఉంది. సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడ నాయిస్ లేదండి. ఇంజను కానీ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుందండి. ఇది ఎక్కడెక్కడ నాయిస్ లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్. ఇంత పెద్ద వెహికల్ ఇంత తక్కువ తిరగటం అనేది చాలా రేర్గా దొరికే వెహికల్ ఇది. ఎక్కడ కూడా సింగిల్ డ్రాప్ ఆఫ్ పెయింట్ ఎక్కడ కూడా వాడలేదు వెహికల్ మీద. వెహికల్ సేఫ్టీ విషయానికి వస్తే ABS 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్. ఎలో వీల్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోలు, క్రూజ్ కంట్రోలు, ఆటో క్లైమేట్ AC, LED సిస్టమ్, రివర్స్ కెమెరా కంపెనీ నుంచి వస్తుందండి. కీలెస్ ఎంట్రీ, స్మార్ట్ కీ, పుష్ బటను, ఆటో క్లైమేట్ AC, మాన్యువల్ ట్రాన్స్మిషను. ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్. AC, రేర్ AC, సెంట్రల్ AC కూడా వస్తుందండి ఇందులో. చిల్లుగా ఉంటుంది AC ఇది. స్టీరింగ్ కంట్రోలు, 4 పవర్ విండోస్ వస్తాయి, సెంట్రల్ లాకింగు, ఆటో ఫోల్డ్ మిర్రర్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్. ఫ్యూచర్ పరంగా బ్రేక్ ప్యాడ్స్ చూడండి, కంపెనీ నుంచి వచ్చి నీట్గా ఉంది. బ్రేక్ ప్యాడ్స్ ఎక్కడ కూడా రఫ్ అవ్వలేదు, అంత నీట్గా వాడారు కస్టమర్ ఈ వెహికల్ని. సీట్ కవర్లు, కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు ఎక్కడ కూడా డస్ట్ కానీ ఎక్కడ కూడా మాయిట్ కానీ లేదు. అలాగే సీటు అడ్జస్ట్మెంట్ సీట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుంది, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, డ్రైవింగ్ సీటు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ ఇస్తారు డ్రైవింగ్ సీటు. ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్. ఎక్కడ సింగిల్ డ్రాప్ పెయింట్ వాడలేదండి. ఫ్రంట్ గ్రిల్లో, హెడ్ లైట్లో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది, అలాగే DRL లైట్స్ వస్తాయండి హెడ్ లైట్లో. ఎదర్ గ్రిల్లు 15 మోడల్ ఓల్డ్ గ్రిల్ వస్తుంది, కానీ ఇది కస్టమర్ న్యూ గ్రిల్ చేశాడు. బంపర్ ప్లస్ గ్రిల్లు మార్చవలసి వస్తుంది, కస్టమర్ న్యూ గ్రిల్ చేశాడు. ప్రొజెక్టర్ ల్యాంపు, DRL లైట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫుట్ రెస్ట్ కూడా కస్టమర్ వేయించుకున్నాడు. ఫుట్ రెస్ట్. టైర్లు చూద్దామండి. టైర్లు వచ్చేసరికి జస్ట్ 15 నుంచి 20% మాత్రమే టైర్లు ఉన్నాయి. టైర్లు 4 ఇదే పొజిషన్లో ఉన్నాయి, మార్చవలసి వస్తుందండి టైర్లు. ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి వెహికల్. మింటి కండిషన్లో వాడారు వెహికల్ని, ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు. లెఫ్ట్ సైడ్ ఒక చోట ఏదో డెంట్ ఏదో ఉన్నట్టు ఉంది చిన్న. చాలామంది అడుగుతున్నారండి నన్ను, చాలామంది హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అని. యాజ్ పర్ ది మై ఒపీనియన్, వెహికల్ అనేది మన ఇంటితో సమానం అండి. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. ఇక యాక్సిడెంట్ విషయానికి వస్తే కొంతమంది అడుగుతున్నారు యాక్సిడెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. చాలామంది మెకానిక్లు కానీ చెప్పవలసిన విషయం అంటే, ఒక వెహికల్ని యాక్సిడెంట్ అయింది ఈ విధంగా, వెహికల్కి సంబంధించి ఏముందో దాన్ని పోస్ట్ మార్టం చేయాలంటే డయాగ్నోస్టిక్స్ చేయాలన్నా సరే దానికి ఒక ఎక్స్పీరియన్స్, ఒక అర్హత ఉండాలి.
ఇక నేను యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ ఏ విధంగా అయ్యిందని కొంతమంది ప్రేక్షకులు కొంతమంది మన సోదరులు అడిగిన దాన్ని బట్టి చెప్పవలసి వస్తే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు నేను ఎలా ఫైండ్ అవుట్ చేయగలను, నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా చెప్పగలను. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తానండి. నేను బీకామ్ కంప్యూటర్ చేశానండి. నాది కాకినాడ. మా ఫాదర్ మెకానిక్. నేను మారుతిలో 15 సంవత్సరాలు హైదరాబాద్లో వర్క్ చేశానండి. ఆ ఎక్స్పీరియన్స్తో యాక్సిడెంట్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్పగలుగుతాను. నాకున్న పరిజ్ఞానంలో చెప్పగలుగుతాను. వెహికల్ ఫస్ట్ ఫ్రంట్ పార్టు, బానెట్టు, ఫెండరు, బంపరు, ఫెండర్ టు డోరు, ఈ లైనింగ్ ఉంటుంది. ఈ బంపర్ ఫెండర్ బానెట్ నుంచి ఫెండర్ నుంచి బంపర్కి లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ను క్లియర్గా అబ్జర్వ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా డిస్టర్బెన్స్ అయినప్పుడు, ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ఆ లైనింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. ఇంటర్నల్గా తగిలింది కొంచెం కష్టంగా ఫైండ్ అవుట్ చేయగలరు. కానీ ఇది ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఇంజిన్ విషయానికి వచ్చేసరికి ఇంజిన్ కూడా ఐడ్లింగ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అది నా నాలెడ్జ్ ప్రకారం అది ఇళయరాజా మ్యూజిక్గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. చేసుకుంటే ఇంజిన్ సైడ్ కూడా మనం ఎక్కడైనా దాని ఇంజిన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ విధంగానే. అలాగే ఈ వెహికల్ దగ్గరికి వచ్చేసరికి ఇది 5,50,000 అండి. ఈ వెహికల్ 5,50,000 నెగోషియబుల్ ప్రైసు. ఢిల్లీ హెచ్ఆర్ వెహికల్కి ఫైనాన్స్ ఉండదు. ఫుల్ క్యాష్ ఇచ్చి వెహికల్ తీసుకోవాలి ఎక్కడైనా సరే. నా నెంబరు 9346242721 అండి. నా నెంబర్ స్క్రోల్ అవుతుందండి డిస్ప్లేలో. నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఏమన్నా అవసరం అయితే ఈ వెహికల్ గురించి. ఈ వెహికల్ వచ్చేసరికి మింట్ కండిషన్లో ఉందండి. వెహికల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంది వెహికల్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని దయించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కాల్ చేయొచ్చు వెహికల్ గురించి. 45,000 షోరూమ్ ట్రాక్ అండి. W10 2015 మింట్ కండిషన్ వెహికల్. ఈ వెహికల్ గురించి నా అండర్ బాడీ కూడా చెక్ చేయించండి. అండర్ బాడీ అదిరిపోయింది, ఎక్కడ కూడా రస్టింగ్ లేదు. అండర్ బాడీ కూడా సన్ రూఫ్ ఎక్కడ కూడా నాయిస్ లేదండి. నీట్గా ఉంది సన్ రూఫ్ కూడా. ఎక్సలెంట్ స్మూత్గా మూవ్ అవుతుంది సన్ రూఫ్, ఎక్కడ నాయిస్ లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.